ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. భిన్న తీర్పులను ద్విసభ్య ధర్మాసనం వెలువరించింది. తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ భేలా ఎం త్రివేది ధర్మాసనం భిన్న తీర్పులను వెల్లడించారు. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందని, ట్రయల్ కోర్టు విచారణలో జోక్యం చేసుకోవాలని జస్టిస్ అనిరుద్ బోస్ తెలిపారు. సెక్షన్ 17A అంశంపై త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్ వెళ్లనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సందీప్, చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెద్ద ట్విస్ట్ అయిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిమెంట్ ఇస్తుందనే విధంగా కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ద్విసభ్య సంబంధించినటువంటి నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తులు డిఫరెంట్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 17A ఇంప్లిమెంటేషన్ కి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు ఒక జడ్జిమెంట్ కి డిఫరెన్స్ ఉంటుందో ప్రస్తుతం ఈ కేసుని త్రిసభ్య కమిటీకి అయితే ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అందరూ ఈ రోజుతో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా 17A వర్తింప జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించినటువంటి దానిపైన ఒక జడ్జిమెంట్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ద్విసభ్య ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ అనిరుద్దీన్ బోస్, అదేవిధంగా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం రెండు రకాలుగా కూడా జడ్జిమెంట్ ఇస్తుంది అనే విధంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దానిపైన అయితే ఇక రానున్న రోజుల్లో మళ్ళీ ఈ కేసు సంబంధించి వాదనలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మొదటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే త్రిసభ్య కమిటీకి ట్రాన్స్ఫర్ చేసినా లేకపోతే తర్వాత బెంచ్ కి ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో ఆ బెంచ్ ముందు కూడా కంపల్సరీగా ఇరు వర్గాల వాదనలు అయితే వినిపించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ ముందు అంటే గతంలో జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వాదించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కంపల్సరీగా అప్పుడు వాయిదాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇరు వర్గాల వాదనలు వినాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇక ఇప్పట్లోనే జడ్జిమెంట్ వచ్చేటటువంటి అవకాశాలు లేవు అనే విధంగా కూడా న్యాయవాదులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మిగిలినటువంటి కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఫైబర్ నెట్ కు సంబంధించినటువంటి కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా చంద్రబాబు ఆశ్రయించడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 17A వర్తింపుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ ఇస్తామనే విధంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు అనేది త్రిసభ్య కమిటీకి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి కంపల్సరీగా రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మళ్ళీ వాదనలు జరగాలి. ఇరు వర్గాల వాదనలు అనేది న్యాయమూర్తులు వినాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటికి సంబంధించి మళ్ళీ వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కంపల్సరీగా ఎన్నికల తరుణం ఉన్నటువంటి నేపథ్యంలో విడుదలవుతుందా, జడ్జిమెంట్లు వస్తాయా రాదా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఎన్నికల తర్వాత మాత్రమే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన తుది తీర్పులు అయితే అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి 17A సంబంధించి ఇంప్లిమెంటేషన్ లో ఇద్దరు కూడా డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఒకరైతే 17A వర్తిస్తుంది అనే విధంగా మరొకరు వర్తించేటటువంటి అవకాశం ఉండదు. ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో దానికి అనేక రకాల వాళ్ళకి ఉంటాయి అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన మరోసారి వాదనలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో చూస్తే దిశభ్య కమిటీ ముందే అనేక రోజుల పాటు తమ వాదనలు ఇరువర్గాలు వినిపించడం జరిగింది. కేసులో ఉన్నటువంటి అనేక అంశాల వారీగా కూడా ఇద్దరు వాదనలు వినిపించారు. గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి జరిగినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వారి ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా రానున్న రోజుల్లో జరిగేటటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు మళ్ళీ మొదటికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా హైకోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ ఏమి ఇవ్వడం జరిగింది. ట్రయల్ కోర్టు అయినటువంటి ఏసీబీ కోర్టు ఏమని అభిప్రాయం వ్యక్తం చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అంశంలో దిశభ్య
ధర్మాసనం ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, ఎవరు ఏ విధంగా ఇచ్చారు, ఏ సెక్షన్లను వాళ్ళు తీసుకోవడం జరిగింది, ఇవన్నీ కూడా మళ్ళీ త్రిసభ్య ధర్మాసనం ముందు కూడా వినిపించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ త్రిసభ్య ధర్మాసనం ఉంటుందా, లేకపోతే 5 న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ధర్మాసనం ముందుకు వెళ్తుందా అనే దానికి సంబంధించినటువంటి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాదనలు కొనసాగితే వాళ్ళు కూడా అభిప్రాయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా పూర్తిగా ఈ సెక్షన్లకు సంబంధించినవి పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి 17A పిటిషన్ ఏదైతే ఉందో అది ఇక రానున్న రోజుల్లో మరింత లేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్టు మాత్రం ప్రస్తుతం న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని చెప్పలేము, చంద్రబాబుకు అనుకూలంగా వచ్చింది అనే విధంగా లేనిటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కాబట్టి ఈ సస్పెన్షన్ అనేది కంపల్సరీగా ఎన్నికల అనంతరం వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కొంత డిఫెన్స్ లో పడినటువంటి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో చంద్రబాబుకు సంబంధించి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కానీ లేకపోతే మిగిలినటువంటి కేసులకు సంబంధించినటువంటి వాటిల్లో ఎటువంటి ఊరట వస్తుందనేది చూడాలి. ఒకవేళ కనుక ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనమే ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే గతంలో చెప్పినటువంటి విధంగానే ఈ కేసుకు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 17A ఇంప్లిమెంటేషన్ మీద తీర్పు వచ్చిన తర్వాతే ఇస్తామనే విధంగా దాన్ని కొనసాగించేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్ సాయి, అంటే చంద్రబాబు తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది? అంటే ఈ కేసు ఎలక్షన్ల ముందు ముగిసే అవకాశం ఉందా? ఎలక్షన్స్ పై ఎంత మేర ప్రభావం పడనుంది? అయితే ప్రస్తుతం కనుక జడ్జిమెంట్ కనుక వచ్చుంటే కనుక కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఆధారంగానే రానున్న ఎన్నికల తరుణం అనేది నడిచేటటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే 17A అనేది ఉపశమనం కనుక లభించుంటే చంద్రబాబుకి సంబంధించినటువంటి అంశంలో కొంత ఊరాటగా ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉండేది. లేని నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలకు సంబంధించి కానీ వైసీపీ వర్గాలు కానీ కొంత వాళ్ళకి అనుకూలంగా ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఉండేవి. కాకపోతే ప్రస్తుతం కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు న్యాయమూర్తులు వేరు డిఫరెంట్ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, వారు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఈ సస్పెన్షన్ కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని కూడా చూడాలి. అయితే ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించి ముందస్తు బెయిల్ మీద ఉపశమనం లభించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆర్ఆర్ కేసుకు సంబంధించి కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కానీ అదే మద్యం కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన ముందస్తు బెయిల్ పైన ఉన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి కేసుకి ఆయనకి పూర్తి స్థాయిలో కూడా బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు కూడా క్లియర్ గా ఆయన ఎన్నికల సభల్లో కానీ సమావేశాల్లో కానీ పాల్గొనేటటువంటి అవకాశాలు ఇవ్వడం పైన ప్రస్తుతం అయితే ఆయన కార్యాచరణ అనేది కూడా క్లియర్ గా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల పైన కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫు వర్గాలు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాబట్టి ప్రస్తుతం ఆ కేసు పైన మరి వాదనలు కొనసాగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఈ ఏ కేసు అయినా చంద్రబాబుకు సంబంధించినటువంటి అన్ని కేసులకి ప్రస్తుతం ఈ 17A ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఉంటుంది. కాబట్టి మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి నిర్ణయాలు వ్యక్తం చేస్తుందో చూడాలి. అంటే మిగిలిన కేసుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జడ్జిమెంట్లు ఉంటాయా, లేకపోతే ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో తుది తీర్పు వచ్చిన తర్వాతే దానిపైన ముందుకు వెళ్తారా, లేకపోతే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అది కనుక జడ్జిమెంట్లు ఎలా ఉంటాయనే దానికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగా రాజకీయాలు అయితే ముందుకు వెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ టీడీపీకి సంబంధించి కానీ చంద్రబాబుకి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు అయితే ఒకంతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉపశమనం లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో కంపల్సరీగా పూర్తి స్థాయిలో ఉపశమనం వస్తుందనే విధంగా కూడా వాళ్ళైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఈ కేసుకు సంబంధించి కంపల్సరీగా తమకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం ఉందనే విధంగా ఉదయం నుంచి కూడా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎవరికి లభించినటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి తమ న్యాయ పోరాటానికి అయితే సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేసుతో పాటు మిగిలినటువంటి కేసుల్లో కూడా న్యాయ పోరాటంగా ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం జడ్జిమెంట్ రానటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడ కూడా మాట్లాడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు కానీ రాజకీయ పరమైనటువంటి యాక్టివిటీస్ లో చంద్రబాబుకి ఇబ్బంది లేదు అనే విధంగా మాత్రం
న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఎన్నికల తరుణం వరకు ఈ కొనసాగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎన్నికల తర్వాతే దీనిపైన క్లియర్ గా జడ్జిమెంట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు అయితే చంద్రబాబుకి ఎటువంటి ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం లేదు అనేది మాత్రం కొంతమంది అభిప్రాయంగా కనిపిస్తుంది. సందీప్, సాయి, ఈ కేసు అధికార పార్టీకి ఒక అస్త్రంగా మారుతుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఈ కేసుని అధికార పార్టీ ముందుకు తీసుకెళ్తుందా లేకపోతే ఏ విధంగా తీసుకువెళ్తుందా అనేది గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. బెయిల్ వస్తుందా రాదా అనే దానిపైన సందిగ్ధత అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం జడ్జిమెంట్ అనేది కూడా ఒక రిజర్వ్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు జడ్జిమెంట్ వస్తుందనే విధంగా ఊహించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్ గా ఆయన బెయిల్ పొంది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా హైకోర్టు సూచనల ఆధారంగానే ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఇంకెటువంటి జడ్జిమెంట్లు ఉండేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కనుక ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించి పిటిషన్లు వేయడం జరిగింది కాబట్టి అక్కడ ఏదన్నా అనుకూలమైన తీర్పు వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండకుండా ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే బెయిల్ పైన చంద్రబాబు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి చంద్రబాబుకి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోవడం సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి జడ్జిమెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇస్తామన్నారు. కాబట్టి ప్రస్తుతం మరి త్రిసభ్య సభ్య కమిటీ ముందుకు వెళ్ళింది కాబట్టి మరి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందన్న చూడాలి. ఒకవేళ కనుక అక్కడ కనుక చంద్రబాబు కనుక పోరాటం లభించకపోతే కనుక ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించినటువంటి పరిస్థితి అనే విధంగా చెప్పుకోవచ్చు. లేకపోతే అక్కడ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా ముందస్తు బెయిల్ కనుక పొందితే మాత్రం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఏదైనప్పటికీ మాత్రం రాజకీయంగా ఇరు పార్టీలకు అనేది ఇప్పుడు క్రూషియల్ పీరియడ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. కేసులకు సంబంధించినటువంటి అంశంలో చూస్తే మాత్రం ఎవరు కూడా పై మెట్టు కాదు కింద మెట్టు కాదు అనే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉపశమనం పొంది చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. అనేక రకాల యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికి అన్ని రకాలుగా క్లియర్ గా ఉంది. అదే విధంగా ప్రభుత్వం కూడా ఈ అంశాలపైన కూడా కొంత కామెంట్ చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇద్దరికి కూడా ఎక్కడ ఎవరికి ఊరట ఉంది ఎవరికి లేదు అనే అంశం లేదు. ఇద్దరు కూడా కీలకంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి.